ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం సూట్గా ఉండబోతుంది. సో నచ్చితే డెఫినెట్గా లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ సామ్సంగ్ M10, M20 మంచి ఫోన్స్. కాకపోతే సామ్సంగ్ ఇంతకు ముందు లాంచ్ చేసిన ఫోన్స్తో కంపేర్ చేస్తే బెటర్, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో అయితే ఇవి బెటర్ ఫోన్స్ అయితే కావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్ మొత్తం మీద సామ్సంగ్ అయితే నిన్న M10 అండ్ M20ని ఇండియన్స్ కోసం అయితే లాంచ్ చేసింది. సో ఇవి లాంచ్ అయిన ప్రైస్కి, అందులో ఉండే స్పెక్స్కి ఈ ఫోన్స్ని మనం పర్చేజ్ చేయొచ్చా, ఇంతకంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా వీటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే M10లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 2GB 16GB 1000కి వస్తుంది, 3GB 32GB ఇది మనకి 1000కి వస్తుంది. అండ్ M20లో కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి. 3GB 32GB ఇది 11,000 అండ్ 4GB 64GB వేరియంట్ ఇది 13,000కి అయితే వస్తుంది. సో ముందుగా మనం M10 గురించి మాట్లాడుకున్నాం. 2GB 16GB 1000, 3GB 32GB 1000. సో ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఈ ఫోన్లో లభించే స్పెక్స్ ఒకసారి చూద్దాం. ఓవరాల్గా M10లో మనకి 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే లభిస్తుంది. ఇది PLS TFT డిస్ప్లే. సో PLS డిస్ప్లే అనేది వీళ్ళు వాళ్ళ మానిటర్స్లో యూజ్ చేస్తారు సామ్సంగ్ వాళ్ళు, వాళ్ళ ఓన్ డిస్ప్లే. సో ఈ PLS TFT డిస్ప్లేని నేను నా సామ్సంగ్ J7 ప్రైమ్లో అయితే ఒకప్పుడు యూజ్ చేశాను. సో ఈ డిస్ప్లే బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం డల్గా ఉంటుంది ఈ డిస్ప్లే IPSతో కంపేర్ చేస్తే. సో నా J7 ప్రైమ్లో అయితే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. మేబీ వీళ్ళు ఈ డిస్ప్లేలో ఏమైనా ఇంప్రూవ్ చేసి ఉంటారో. అండ్ ఈ 6.2 ఇంచ్ HD+ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ డ్రాగన్ టైల్ గ్లాస్ అని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇది గొరిల్లా గ్లాస్ 3కి ఈక్వల్ అని అయితే చెప్తున్నారు. సో వీళ్ళు మనకు తెలియని ఈ డ్రాగన్ టైల్ గ్లాస్ కాకుండా గొరిల్లా గ్లాస్ని యూజ్ చేస్తుంటే బాగుండేది. బట్ అండ్ ఈ ఫోన్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అయితే ఈ ఫోన్లో చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. మనకి వీళ్ళ ఇన్ఫినిటీ V టైప్ ఆఫ్ డిస్ప్లే, సేమ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే సేమ్ అలాగే ఉంటుంది. వీళ్ళు దీన్ని V అని పిలుస్తున్నారు. సో ఫ్రంట్ అయితే చూడడానికి చాలా బాగుంది. బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. మీరు మ్యాక్స్ ప్రో M2 తోటి అలాగే రెడ్మీ నోట్ 6 Pro వీటితో కంపేర్ చేస్తే చాలా థిన్ బెజల్స్ ఈవెన్ మనకి M10లో కూడా కనిపిస్తాయి. ఇది ఒక మంచి విషయం. 7,000, 8,000 ఫోన్లో ఇంత థిన్ బెజల్స్తో ఒక ఫోన్ రావడం అయితే మంచి విషయం. సో బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీ లభిస్తుంది. సో ఇది గ్లాస్ లాంటి ప్లాస్టిక్ అయితే కాదు, ప్లాస్టిక్ బాడీ అయితే లభిస్తుంది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 13+5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. 13 మెగాపిక్సెల్ f1.9 అపర్చర్తో, 5 మెగాపిక్సెల్ f2.2 అపర్చర్తో ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లభిస్తుంది. ఫ్రంట్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఇది f2.0 అపర్చర్తో లభిస్తుంది. అండ్ ఈ ఫోన్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే Exynos 7870 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. సో ఇది 3 years ఓల్డ్ ప్రాసెసర్. సో ఇప్పటికీ వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు. మొన్నటి వరకు 10,000 పైన బడ్జెట్ ఉన్న ఫోన్స్లో యూజ్ చేసేది, ఇప్పుడైతే 7,000, 8,000 బడ్జెట్లో అయితే ఈ ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. సో 3 years ఓల్డ్ ప్రాసెసర్. ఇది మనం స్నాప్డ్రాగన్ 435 ఆ ప్రాసెసర్తో కంపేర్ చేయొచ్చు గ్రాఫిక్స్ విషయంలో. డైలీ టాస్క్ విషయంలో ఇది స్నాప్డ్రాగన్ 625 కంటే కొంచెం బిలోగా అయితే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ అయినప్పటికీ ఇందులో మనకి 8 కోర్స్ Cortex A53 కోర్స్ లభిస్తాయి. ఇవి 1.6 GHz క్లాక్ చేయబడి ఉంటాయి. సో మొత్తం మీద ప్రాసెసర్ విషయంలో 7,000లో అయితే మనం కాంప్రమైజ్ కావచ్చు. కానీ 8,000కి వచ్చేసరికి ఇంకో 500,000 ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా మనకి బెటర్ ప్రాసెసర్తో ఫోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. సామ్సంగ్ బ్రాండ్ కావాలనుకుంటే, మంచి ఫ్రంట్ థిన్ బెజల్స్తో ఫోన్ కావాలనుకుంటే, అంత ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేయలేని వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే సూట్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 3400 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. సో 3400 mAh బ్యాటరీ 332GB వేరియంట్ 8,000 కన్సిడర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి రియల్మీ C1లో 332GB వేరియంట్ 8,500కి వస్తుంది. 4,230 mAh బ్యాటరీ లభిస్తుంది. మంచి డిస్ప్లే లభిస్తుంది. బ్యాక్ కూడా చూడడానికి కొంచెం ప్రీమియంగా ఉంటుంది. సో మొత్తం మీద ఈ ఫోన్లో ఉన్న 3400 mAh బ్యాటరీ అయితే 8,000లో కొంచెం తక్కువే అని చెప్పాలి. వీళ్ళు మినిమం 4,000 mAh బ్యాటరీ అయితే ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది కాబట్టి. సో ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న బడ్జెట్ ఫోన్స్ అన్నీ 4,000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. సో వీళ్ళు 4,000 mAh బ్యాటరీ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది, 8.1తో వస్తుంది. పై అప్డేట్ ఆగస్ట్లో వస్తుంది. సో ఈ రోజుల్లో వచ్చే ఫోన్ పైతో వస్తే మిగిలిన కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే కొంచెం ముందు ఉండేది, కానీ ఓరియోతో వస్తుంది. ఆగస్ట్లో పై అప్డేట్ వస్తుందని అయితే ఆల్రెడీ నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను. అండ్ ఇది సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ యూఐతో వస్తుంది. కొంచెం లైటర్ వర్షన్, రెగ్యులర్గా ఉండే ఎక్స్పీరియన్స్ యూఐ అయితే కాదు. సో మొత్తం 8,000లో ఈ ఫోన్ మంచిదా అంటే 332GB వేరియంట్ ఒక మంచి ఫోనే. కాకపోతే అది సామ్సంగ్ బ్రాండ్ కావాలనుకునే వాళ్ళకి, సామ్సంగ్ లవర్స్కి అయితే ఒక మంచి ఫోన్. సో ఫ్రంట్ అయితే చూడడానికి చాలా బాగుంది, చాలా థిన్ బెజల్స్. సో ప్రైస్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ అయితే వీళ్ళు గ్లాస్ లాంటి ప్లాస్టిక్ని యూజ్ చేయలేదు, మామూలు ప్లాస్టికే యూజ్ చేశారు. సో
1000లో మంచి ఫోనే, ఇంకొంచెం బ్యాటరీ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. సో బ్యాటరీ లైఫ్ మీ ప్రయారిటీ అయితే మాత్రం సో ఈ ఫోన్ కంటే అయితే బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి 8000 ప్రైస్ రేంజ్లో. అండ్ అంతేకాకుండా మీకు ప్రాసెసర్ కూడా Exynos 7870 చాలా ఓల్డ్ ప్రాసెసర్. అట్లీస్ట్ వీళ్ళు పై అప్డేట్ ఇచ్చి ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ తీసుకొస్తే 8000 ప్రైస్ రేంజ్లో ఉన్న మిగిలిన ఫోన్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉండేది. సో ఇప్పుడు వాటితో ఆల్మోస్ట్ ఈక్వల్గా అయింది. అండ్ నెక్స్ట్ M20 గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది కూడా డ్రాగన్ టైల్ గ్లాస్ చే అయితే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో Exynos 7904 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఇందులో 2 కోర్స్ 1.8 GHz క్లాక్ చేయబడతాయి. ఇవి Cortex A73 కోర్స్, 6 కోర్స్ 1.6 GHz క్లాక్ చేయబడతాయి. ఇవి Cortex A53 కోర్స్. సో ఈ Exynos 7904ని మనం పర్ఫార్మెన్స్ విషయంలో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 636 కంటే కూడా తక్కువనే చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 636లో మనకి 4 కోర్స్ 1.8 GHz క్లాక్ చేయబడతాయి. అవి Cortex A73 కోర్స్. మరో 4 A53 కోర్స్, ఇవి 1.6 GHz మనకి క్లాక్ చేయబడతాయి స్నాప్డ్రాగన్ 636లో. సో ఆ రకంగా పర్ఫార్మెన్స్ విషయంలో Exynos 7904 స్నాప్డ్రాగన్ 636 కంటే తక్కువే అని చెప్పొచ్చు. మేబీ స్నాప్డ్రాగన్ 632కి ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఉంది. సో గ్రాఫిక్స్ విషయంలో కూడా ఈ 7904 స్నాప్డ్రాగన్ 636కి ఈక్వల్గా అయితే ఉండే అవకాశం లేదు. సో స్నాప్డ్రాగన్ 636 డెఫినెట్గా 7904 కంటే బెటర్ ప్రాసెసర్. సో Exynos 7904 కొత్త ప్రాసెసరే, ఇది ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ట్రిపుల్ కెమెరాని అయితే ఈ ఫోన్లో ఇవ్వలేదు. సో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. సో మంచి ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్, కాకపోతే పర్ఫార్మెన్స్ విషయంలో 636తో మనం కంపేర్ చేయలేం, తక్కువే ఉంటుంది. సో ట్రిపుల్ కెమెరాని అయితే సపోర్ట్ చేస్తుంది. సో అది మంచి విషయం. కాకపోతే వాళ్ళు ట్రిపుల్ కెమెరాని ఇవ్వనప్పుడు ఆ ప్రాసెసర్ని ఉంచడంలో అర్థమే లేదు. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ M10ని పోలిన డిజైన్ మనకి ఇందులో కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వీళ్ళు అట్లీస్ట్ గ్లాస్ లాంటి ప్లాస్టిక్ అయినా ఇచ్చి ఉంటే బాగుండేది, Realme 2 Proలా, Max Pro M2లా. సో మనకి బడ్జెట్ సెగ్మెంట్లో వాటికి కాంపిటీషన్ ఇవ్వడం కోసమే ఈ ఫోన్ లాంచ్ అయింది. కాకపోతే ఈ కాంపిటీషన్ ఇవ్వడంలో ఈ ప్రాసెసర్ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ వెనకబడిందని చెప్పొచ్చు. ఓకే, ఫ్రంట్ మాత్రం మనకి చాలా బాగుంటుంది. చాలా థిన్ బెజల్స్ అయితే మనకి ఈ ఫోన్లో కనిపిస్తాయి. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి 15 వాట్స్ ఛార్జర్ లభిస్తుంది. సో వాళ్ళు చెప్తున్నట్లు 2 అవర్స్లో ఈ ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ USB Type-C పోర్ట్ కనిపిస్తుంది. ఇది కూడా ఈ ఫోన్లో ఉండే మంచి విషయం. సో ప్రాసెసర్ అండ్ కెమెరా పరంగా మాత్రం కొంచెం ఈ M20 మిగిలిన వాటితో కంపేర్ చేస్తే వెనుకబడిందని చెప్పొచ్చు. సో కెమెరా గురించి మనం మాట్లాడుకోలేదు. ఇందులో మనకి 13+5 మెగాపిక్సెల్ సేమ్ M10లో ఉండే కెమెరా సెటప్ లభిస్తుంది. వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షాట్స్. చూడడానికి అయితే అంత బాగుండవు ఆ రెజల్యూషన్. సో మనం తీసిన అంత వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. వీడియో కూడా బాగుండే అవకాశాలు అయితే ఈ 5 మెగాపిక్సెల్ కెమెరాతో చాలా తక్కువ. సో 13 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే మనం వాళ్ళు ఏ కెమెరా సెన్సార్ యూజ్ చేశారో కూడా చెప్పలేదు. సో కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే టెస్ట్ చేయకుండా అయితే నేను ఈ వీడియోలో చెప్పలేను. సో 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే వాళ్ళు చెప్తున్నట్టు అంత ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనుకోవట్లేదు. అట్లీస్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో మొత్తం మీద M20 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న Redmi Note 5 Pro, Redmi Note 6 Pro, Max Pro M2, Realme 2 Pro వీటితో కంపేర్ చేస్తే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో వెనుకబడిందనే చెప్పొచ్చు. సో డిజైన్ పరంగా ఆ మూడింటి కంటే కూడా ఇది వెనుకబడి ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో ఈవెన్ Redmi Note 5 Pro 11,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. అది మంచి బిల్డ్ క్వాలిటీ. అఫ్ కోర్స్ అందులో బెజల్స్ థిన్గా ఉంటాయి. కానీ దాని యొక్క ప్రైస్ దీనికంటే ప్రజెంట్ ఒక 2000 అయితే తక్కువ ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. అండ్ ప్రాసెసర్ అండ్ కెమెరా విషయంలో కూడా Redmi Note 5 Pro Samsung M20 కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ Samsung M20లో మనకి ఫ్రంట్ జస్ట్ 8 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. సో 13,000 ప్రైస్ రేంజ్లో 8 మెగాపిక్సెల్ కెమెరా అంటే దారుణం అని చెప్పాలి. సో మొత్తం మీద ఈ M20ని 13,000 ప్రైస్ రేంజ్లో కొనొచ్చా అంటే మీకు బెటర్ ప్రాసెసర్తో, బెటర్ కెమెరాతో 13,000 ప్రైస్ రేంజ్లో చాలా ఫోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ మంచి ప్రాసెసర్తో 13,000 కంటే తక్కువ ప్రైస్ రేంజ్లోనే మీకు ఫోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని అయితే చూడొచ్చు. ఈ Samsung M20లో నాకు నచ్చిన విషయం ఏంటంటే దీని యొక్క థిన్ బెజల్ డిస్ప్లే, USB Type-C పోర్ట్ అండ్ 15 వాట్స్ ఛార్జర్. సో ఈ మూడు మాత్రం ఈ Samsung M20లో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీ ప్రయారిటీ కనుక ఇవైతే మీరు ఈ Samsung M20ని తీసుకోవచ్చు 13,000 ప్రైస్ రేంజ్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.